गाइस వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంది అంటే మీరు గనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే నా పేరు ఉషా ఇంకా మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి गाइस 2025 వచ్చాక ఇదే అన్నమాట నా ఫస్ట్ వీడియో అందరూ మంచిగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్ నేనైతే హ్యాపీగా ఇంట్లో ఉన్నాను మంచిగా ఫుడ్ చేసుకొని తిన్నాము బికాజ్ ఆ టైంలో మనం హోటల్స్కి వెళ్ళలేము టెంపుల్స్కి వెళ్ళలేము టెంపుల్స్కి వెళ్ళి దేవుడిని ఇబ్బంది పెట్టలేము కదా బికాజ్ అందరూ ఆ రోజే వచ్చి దండం పెట్టుకుంటూ ఉంటారు సో ఆ తర్వాత రోజు అయితే నేను వెళ్ళానన్నమాట టెంపుల్కి ఈ ఇయర్ మంచిగా జరగాలి అనుకుంటున్నాను నేను అనుకున్నవి జరగాలి అలాగే మీరు అనుకున్నవి కూడా మనస్ఫూర్తిగా జరగాలి అని కోరుకుంటున్నాను సంక్రాంతి ఫెస్టివల్ ఇంకొక 7 డేస్లో రాబోతుంది కాబట్టి మంచిగా మీకు అమేజింగ్ ఫెస్టివల్ కుర్తా సెట్ హాల్ అయితే మీకు చూపిస్తున్నాను అనమాట నాట్ ఓన్లీ ఫర్ ఫెస్టివల్స్ అండ్ మ్యారేజెస్ కూడా రాబోతుంది వెడ్డింగ్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంక ఫెస్టివల్ అయ్యాక కాబట్టి ఎవరైతే మంచిగా ట్రెడిషనల్ లైక్ కుర్తా సెట్ వేసుకొని వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ వీడియో సో వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి అండ్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో గాయస్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే వీడియో చూస్తున్నారో కంపల్సరీ లైక్ చేసి వెళ్ళండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలా మందికి రీచ్ అయ్యి అందరికీ హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకా ఏమాత్రం డిలే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో రైట్ నౌ నేను వేసుకునేది కూడా మింత్రా నుంచే అన్నమాట ఈ అవుట్ఫిట్ అయితే అసలు చాలా ఎలిగెంట్గా ఉంది నాకు చాలా బాగా నచ్చింది ఫిట్టింగ్ ఆల్సో సో గుడ్ అండ్ మీరు చూస్తున్నారు కదా అసలు మామూలుగా మనం రెడీమేడ్ డ్రెస్సెస్ తీసుకుంటే ఈ ఫినిషింగ్ ఎగ్జాక్ట్గా రాదనమాట లైక్ మనము స్టిచ్ చేయించుకుంటాం కదా డిజైన్ చేయించుకుంటే ఎలా వస్తుందో అలాగే పర్ఫెక్ట్గా వచ్చింది ఇక్కడ హ్యాండ్స్కి చుడి ఇచ్చారనమాట నాకైతే చాలా బాగా వచ్చింది బట్ నాకైతే ఇలాగే దూరిపోయింది చాలా బాగుంది అండ్ ఫ్రంట్ యోగ్ పార్ట్ కూడా లైక్ ఆలియా కట్ ఇచ్చారనమాట ఇది యాక్చువల్లీ షరారా సెట్ నేను ఇక్కడ పిక్చర్స్ అయితే యాడ్ చేస్తాను అనమాట ఫుల్ వీడియో ఎలా ఉంది అనేది సో దాన్ని మీరు మిస్ చేయకండి నాకైతే ఈ అవుట్ఫిట్ చాలా బాగా నచ్చింది చాలా కంఫర్ట్గా ఉంది అండ్ ఎవరైతే యూనిక్గా ఫెస్టివల్కి ట్రై చేయాలి ఆర్ డిఫరెంట్గా లైక్ మెహందీ ఫంక్షన్స్కి అండ్ ఇంకేదైనా చిన్న పార్టీస్కి వెళ్ళే వాళ్ళు ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట చాలా బాగుంది అండ్ చాలా కంఫర్ట్గా ఉందన్నమాట షరారా సెట్ టాప్ కానీ బాటమ్ కానీ మంచి ఎలిగెంట్గా ఉంది నేనైతే నాకు చాలా బాగా నచ్చిందనమాట సో గుడ్ యాక్చువల్లీ అండ్ బ్యాక్ సైడ్ అయితే మనకి హై నెక్ ఇచ్చారు ఇయర్ రింగ్స్ ఆల్సో ఫ్రమ్ మింత్రా ఇయర్ రింగ్స్ యాక్చువల్లీ ఇది ఓవరాల్గా మొత్తం బర్గండి కలర్లో వచ్చింది పైన ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చాయి కదా డ్రెస్కి అంతా కూడా సో మొత్తం ఒకే కలర్గా ఉంది కాబట్టి నేను దీన్ని ఎక్స్ట్రా హైలైట్ చేయడానికి ఇలాగ గోల్డ్ ఇయర్ రింగ్స్ పేరప్ చేశాను అనమాట ఇలాగ వచ్చాయి లైక్ క్రిస్టల్ ఇయర్ రింగ్స్ లాగా చాలా బాగుంటుంది పార్టీ వేర్కి సో ఇలా ఉందన్నమాట అవుట్ఫిట్ అంతా కూడా చూడొద్దు నేను ఇప్పుడే ఎత్తుకోను మొత్తం అయిపోయాక ఎత్తుకుంటా నువ్వు వచ్చినా కూడా నేను ఎత్తుకోను సో ఇప్పుడైతే మీకు నేను నెక్స్ట్ అవుట్ఫిట్ చూపిస్తాను వీటిని ఫస్ట్ దింపేయాలి సరే పద చూడు లాస్ట్ వీడియో అయితే చాలా మంచిగా వ్యూస్ వస్తున్నాయి దానికి అండ్ గైస్ నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది ఒక బేబీ పింక్ కలర్ అనమాట ప్యూర్ కాటన్ చాలా బాగుంది ఇది కూడా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారనమాట లైక్ అనార్కలి లాగా వచ్చింది నేను డీటెయిల్గా మెన్షన్ చేస్తున్నాను బ్యాక్ హైనెక్ వచ్చింది మొత్తం ప్లేన్ వచ్చి యోగ్ పార్ట్లు మాత్రం ఇలా హైలైట్ చేశారు గైస్ చాలా బాగుందన్నమాట మంచి ఎలిగెంట్గా ఉంది లైక్ హ్యాండ్ మేడ్ వర్క్ లాగా అనిపించింది నాకైతే ఇది మొత్తం చూస్తూ ఉంటే సో మొత్తం ఇట్లాగా మనకి కడ్దానా వర్క్ అంటారు కదా అలాగిచ్చేసి అండ్ మిర్రర్తో పర్ల్స్తో హైలైట్ చేశారనమాట సో నెక్ మాత్రమే ఇచ్చారు అండ్ ఇక్కడ రిమైనింగ్ చోట్ల అంతా కూడా మనకి లైక్ మిర్రర్తో ఇచ్చేసారనమాట మిర్రర్తో హైలైట్ చేశారు హ్యాండ్స్కి అంతా ఏం రాలేదు చాలా బాగుందన్నమాట ఇదైతే ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్ లాగా ఇచ్చారు దుప్పటా కొంచెం కాంట్రాస్ట్గా ఆర్గాన్జాలో ఇచ్చారనమాట డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ దుప్పటా లాగా దుప్పటా కూడా చాలా లెంత్ ఉంది చాలా బాగుంది అండ్ ఇలాగా స్కాలప్ కట్ వర్క్ లాగా ఇచ్చి హైలైట్ చేశారనమాట సో ఇప్పుడు నేను మీకు ట్రై చేసి చూపిస్తాను లాస్ట్లో మనకి పర్ల్స్ వచ్చాయి కాబట్టి యోగ్ పార్ట్లో నేను కూడా ఈ బుట్టలు యాడ్ చేద్దాం అనుకుంటున్నా ఇది సెట్ అవుతాయి అనిపించింది నాకు పర్ల్ మ్యాచ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇది
యొక్క మెరూన్ కలర్ అనమాట. ఇది ఒక మెరూన్ కలర్, చాలా చాలా బాగుంది గాయస్ ఇది నాకు చూస్తుంటేనే. సో ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇలాగ హైలైట్ చేసేసారనమాట. యోక్ పార్ట్ అంతా మనకి ఇట్లాగా యూ కట్ లాగా ఇచ్చేసి అక్కడక్కడ చిన్న చిన్న మోటివ్స్ ఇచ్చేసి రిమైనింగ్ ఆ సైడ్స్ అంతా కూడా మంచిగా హైలైట్ చేసేసారు. మొత్తం మిషన్ వర్క్ అనుకుంటున్నా నాకు తెలిసి, చాలా చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్ విషయానికి వస్తే కంప్లీట్గా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసారు. ఇక్కడ మాత్రం జస్ట్ లేస్ అటాచ్ చేశారు అంతే. సో బ్యాక్ అంతా కూడా ప్లెయిన్గా వచ్చింది. సో ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ అండ్ కంప్లీట్ అనార్కలి వచ్చిందనమాట. ఇది బాటమ్ విషయానికి వస్తే ఇది ఒక వైడ్ లెంత్ పలాజో లాగా ఇచ్చారు. అండ్ దుప్పటా అయితే మొత్తం కట్ వర్క్ ఇచ్చేసారనమాట. సేమ్ దుప్పటా లెంత్ అయితే తక్కువ వచ్చింది, ఐ మీన్ లెంత్ కాదు, విడ్త్ తక్కువ వచ్చింది. బట్ ఇట్లా సింపుల్గా ఉందన్నమాట దుప్పటా, చాలా చాలా బాగుంది. సో ఇప్పుడు దీన్ని మీకు ట్రై చేసి చూపిస్తాను. అండ్ దుప్పటా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగ ఇచ్చారు గైస్. దుప్పటా ఓవరాల్ దుప్పటా అంతా కూడా మనకి ఇలాగ స్కాలోప్ లాగా ఇచ్చేసి కట్ వర్క్ లాగా ఇచ్చేసి అండ్ ఇక్కడ చిన్న చిన్న మోటివ్స్ లాగా వచ్చినాయి. దుప్పటా ఒక్కటే కొంచెం చిన్నదిగా వచ్చింది, లెంత్ కాదు విడ్త్ ఇది. బట్ ఓవరాల్గా అయితే చాలా చాలా బాగుంది. కలర్ అంతా కూడా కలర్ ఇది బెస్ట్ ఫర్ లైక్ మ్యారేజెస్కి కానీ ఏదైనా ఇంట్లో ఒకేషన్స్కి కానీ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మీకు ఇది ట్రై చేసి చూపిస్తాను ఎలా ఉంది అనేది. యోక్ పార్ట్ అంతా కూడా మనకి హెవీగా ఇచ్చారు కాబట్టి మళ్ళీ హెవీ ఇయర్ రింగ్స్ అయితే సెట్ అవ్వదు. ఐ థింక్ దిస్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ డీసెంట్ లుక్ కాబట్టి నేను దీన్నే పేర్ చేస్తున్నాను. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది ఒక కైండ్ ఆఫ్ పింక్ ఫ్యామిలీలో కలర్ అనమాట. పింక్లోనే డిఫరెంట్ షేడ్, కొంచెం రాణి పింక్ లాగా ఉంది. ఓవరాల్ డ్రెస్ విషయానికి వస్తే డ్రెస్ మొత్తం కంప్లీట్ ప్లెయిన్గా ఉంది. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే లైక్ 3 లేయర్స్గా ఇచ్చారనమాట ఫ్రిల్స్తో. అండ్ ఇక్కడ సైడ్స్లో ఎలాస్టిక్ ఇచ్చారు గాయస్. ఇది ఒక్కటే అనమాట దీంట్లో కొంచెం డిఫరెంట్గా ఉంది. బోత్ సైడ్స్ డిఫరెంట్గా ఇచ్చారనమాట ఎలాస్టిక్. అండ్ బ్యాక్ హైనెక్ ఇచ్చేసి ఫ్రంట్ రౌండ్ ఇచ్చి కంప్లీట్ ప్లెయిన్ అనమాట. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్. ఫ్లేర్ అంతా కూడా చాలా చాలా బాగుంది. మీకు ఇక్కడ చూపిస్తుంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా. బాటమ్ వచ్చేసి కాటన్లో ఇచ్చారనమాట. దీనికి దుప్పటా అనమాట హైలైట్ చేసేది. దుప్పటా కూడా జార్జెట్లోనే ఇచ్చారనమాట. ఇలాగ మొత్తం ఫ్లోరల్ థీమ్లో వచ్చింది. ఇది కొంచెం లైట్ గ్రీన్ కలర్లో వచ్చింది అనమాట. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను కదా. సో రాణి పింక్ ఇలా గ్రీన్ కాంబినేషన్తో వచ్చింది. సో ఈ డ్రెస్సెస్ అయితే సింపుల్గా లైక్ మనకి ఫెస్టివల్స్కి అండ్ ఏదైనా టెంపుల్స్కి వెళ్ళడానికి చాలా చాలా బాగుంటుంది అనమాట. మీకు దీన్ని ట్రై చేసి చూపిస్తాను గైస్ ఎలా ఉంది అనేది. సో గాయస్ ఇయర్ రింగ్స్ వచ్చేసి చాంద్బాలి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను అనమాట, కాంట్రాస్ట్ కలర్లోనే. సో సెట్ అయిపోయింది పింక్ గ్రీన్. ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం వల్ల చాలా చాలా ప్రెటీగా ఉంది. అండ్ నెక్ విషయానికి వస్తే ఇది రౌండ్ ఇచ్చి చాలా క్లోజ్డ్గా ఇచ్చారు, చాలా డిఫరెంట్గా ఉంది. నెక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఓవరాల్ డ్రెస్ అయితే ఇలా ఉందన్నమాట. చెప్పాను కదా ఫ్లేర్ చాలా వచ్చింది. ఒకటి చెప్పాను కదా దీంట్లో డ్రాబ్యాక్ ఏంటి అంటే లోపల లైనింగ్ లేదు. యోక్ పార్ట్ వరకు లైనింగ్ ఇచ్చారు, కింద నుంచి లైనింగ్ లేదనమాట. రిమైనింగ్ అంతా సో గుడ్ గైస్. చాలా చాలా ప్రెటీగా ఉంది, చాలా ఎలిగెంట్గా ఉంది. వచ్చేసి ఇదొక టమాటో రెడ్ కలర్. అండ్ చూసారా ఎంత బ్రైట్గా ఉందో, చాలా చాలా బాగుంది. అండ్ ఇది ఒక కైండ్ ఆఫ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ వి కాల్. ఓవరాల్గా అవుట్ఫిట్ అయితే అనార్కలి లాగా వచ్చిందనమాట. ఫ్లేర్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా. అండ్ లుక్ అట్ దీస్ గాయ్స్, ఎంత బాగుందో. ఇదైతే పైన యోక్ పార్ట్లో ఇలాగ మనకి పర్ల్స్తో హైలైట్ చేశారనమాట. ఆ పర్ల్స్ పైన కూడా మనకి చూస్తే డీప్గా మీకు కనిపిస్తుంది కదా గ్రీన్ వచ్చింది. దాని మీద ఇంకొక
చిన్నది యాడ్ చేశారనమాట. చాలా చాలా బాగుంది. ఇదైతే బ్రైట్ రెడ్ ఎవరికైనా సెట్ అయిపోతుంది. పర్ఫెక్ట్ ఫర్ లైక్ వెడ్డింగ్స్కి బాగుంటుంది అండ్ చిన్న చిన్న పార్టీస్కి బాగుంటుంది, టెంపుల్స్కి, ఫెస్టివల్స్కి, దేనికైనా బాగుంటుంది అనమాట. ఇది ఆల్రౌండర్ అవుట్ఫిట్ ఇదైతే. అండ్ ఇక్కడ మాత్రం నాకు తెలిసి ఇక్కడ మనకి యోగ్ పార్క్లో ఏమొచ్చింటుందో లైన్ అదే ఇచ్చింటే బాగుండు అనిపించింది. బట్ ఏమో ఇక్కడ సేమ్ బాటమ్ కూడా మనకి అలాంటి ఫ్యాబ్రిక్తోనే ఇచ్చారనమాట. లైక్ కొంచెం స్ట్రైట్ కట్ ప్యాంట్ లాగా ఇచ్చారు. దీనికి హైలైట్ ఏంటి అంటే ఇది దుప్పటా అనమాట. ఈ దుప్పటా వచ్చి మనకి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్లో ఇచ్చారు, చూస్తున్నారు కదా. సో ఇలాగ ఇచ్చారనమాట. డిజిటల్ ప్రింట్ దుప్పటా చాలా చాలా బాగుంది. సో ఇప్పుడు నేను మీకు దీన్ని ట్రై చేసి చూపిస్తాను ఎలా ఉంది అనేది. సో గాయస్ దీనికి కూడా ఇయర్ రింగ్స్ సెట్ అయిపోతాయి అనిపించింది. గాయస్ ఇలా ఉందన్నమాట ఓవరాల్గా దుప్పటా అంతా కూడా వేసేసుకున్నాక. దుప్పటా ఒకటే నా మీద గుర్చోట్లేదు, పడిపోతూ ఉంది. రిమైనింగ్ ఓవరాల్గా డ్రెస్ అంతా కూడా చాలా చాలా బాగుంది. ఫుల్ గేరా ఇచ్చారు అండ్ ఇలా వచ్చిందనమాట. లేస్ అటాచ్ చేస్తున్నారు ఎడ్జెస్లో. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది కూడా పింక్ కలర్ అనమాట. ఐ డోంట్ నో ఈసారి పింక్ 2 తీసేసుకున్నట్టున్నాను, బట్ నచ్చాయి. బట్ 2 వేరే వేరే కలర్స్, వేరే వేరే ప్యాటర్న్స్. బట్ ఇదైతే ఫ్రంట్ పార్ట్ చూసారా ఎంత బాగుందో. ఆలియా కట్ మోడల్ ఇచ్చారనమాట, వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఇది. సో బ్యాక్ హై నెక్ ఇచ్చేసి ఫ్రంట్ ఇలాగా మనకి చాలా చాలా ఎలిగెంట్గా ఉందన్నమాట. ఇట్స్ సో గుడ్ యాక్చువల్లీ. లైక్ కట్ వర్క్ లాగా ఇచ్చేసారనమాట, వీ నెక్ ఇచ్చేసి. అండ్ వర్క్ చూడండి గైస్ ఎంత బాగుందో, చాలా చాలా ప్రెట్టీగా ఉంది. సేమ్ హ్యాండ్స్కి కూడా అలాగే ఇచ్చేసారు వీళ్ళు. లైక్ పైన యోగ్ పార్ట్కి ఏమొచ్చిందో అదే ఇచ్చేసారనమాట. హ్యాండ్స్కి కూడా ఎడ్జెస్లో చాలా చాలా బాగుంది గైస్ ఇది కూడా. అండ్ ఇది లైక్ స్ట్రైట్ కట్ వచ్చిందనమాట. బాటమ్ వచ్చేసి దీనికి స్ట్రైట్ కట్ ఇచ్చారు. అండ్ ఎడ్జెస్లో కూడా సేమ్ మనకి యోగ్ పార్ట్కి ఏమొచ్చిందో అదే హైలైట్ చేశారు. కాంట్రాస్ట్ వాళ్ళు ఆరెంజ్ దుప్పటా ఇచ్చారు. ఇది ఫ్యాబ్రిక్ వచ్చి ఆర్గాన్జా. లుక్ అట్ దిస్ దుప్పటా గైస్ ఎంత బాగుందో అసలు. మామూలుగా మనకి పింక్ కి ఆరెంజ్ చాలా ప్రెటీ లుక్ ఉంటుంది. సో దీనికి కూడా అలాగే ఇచ్చేసారు అనమాట. చాలా చాలా బాగుంది. బట్ కొంచెం గాడీగా అనిపిస్తుంది కానీ ఓవరాల్ లుక్ వైజ్ అయితే ఓకే అన్నమాట. డబల్ లేస్ అటాచ్ చేసేసి ఇలాగ ఇచ్చేసారు వర్క్ అంతా కూడా. సో దీన్ని మీకు నేను ట్రై చేసి చూపిస్తాను ఎలా ఉంది అనేది. సో గైస్ డ్రెస్ కొంచెం హెవీగా వచ్చింది కాబట్టి, దుపట్టా కూడా హెవీగా వచ్చింది కాబట్టి నేనైతే ఇయర్ రింగ్ సింపుల్గా పేర్ చేద్దాం అనుకుంటున్నా. ఐ థింక్ ఇవి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇంకా దుపట్టా పేర్ చేసి ఫైనల్ లుక్ చూపిస్తాను ఎలా ఉంది. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి పింక్ ఒక 3 వచ్చేసాయి. దయచేసి నన్ను తిట్టుకోకండి. కొంచెం పింక్కి అట్రాక్ట్ అవుతాను, అలాగే కొంచెం డార్క్ కలర్స్కి కూడా అట్రాక్ట్ అవుతాను అనమాట. దాంట్లో నేను చూడకుండా కార్ట్లోకి యాడ్ చేసి తీసేసుకున్నాను. సో ఇదైతే కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. దిస్ ఈజ్ ఫ్రమ్ ట్రూ బ్రౌన్స్ బ్రాండ్. చాలా చాలా బాగుంటుంది నాకు వాళ్ళదైతే. సో అందులో ఇదొకటి రైట్ నౌ నేను వేసుకున్నది. దీన్ని ఫెస్టివల్స్కి వేసుకోవచ్చు అండ్ చిన్న చిన్న పార్టీస్కి, టెంపుల్స్కి, మ్యారేజెస్లో వాటికి కూడా చాలా చాలా బాగుంటుంది. మంచి ఎలిగెంట్ లుక్ ఉంటుంది. సో ఇదైతే నెక్ కొంచెం హై నెక్ లాగా ఇచ్చారు, బ్యాక్ హుక్స్ ఇచ్చి క్లోజ్ నెక్ ఇచ్చారనమాట. అండ్ హ్యాండ్స్ విషయానికి వస్తే కంప్లీట్ ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు. ఫ్రిల్స్ వచ్చి అనార్కలి మోడల్ లాగా ఇచ్చారనమాట. ఫ్లేర్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. లుక్ అట్ దిస్ ఫ్లేర్, ఎంత ఫ్లేర్ వచ్చిందో ఇది, చాలా చాలా బాగుంది. ఓవరాల్ డ్రెస్ అయితే ప్లెయిన్గా ఉందన్నమాట. సో బాటమ్ హైలైట్ చేశారనమాట, కొంచెం డల్ ఉండకూడదు అని చెప్పి ఐ గెస్. సో బాటమ్ కూడా ప్లెయిన్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇచ్చారనమాట లావెండర్ కలర్లో. లుక్ అట్ దిస్ దుప్పటా గైస్. నాకు యాక్చువల్లీ దుప్పటా బాగా నచ్చింది దీంట్లో. అంటే ఓవరాల్ డ్రెస్ కూడా నచ్చింది. దుప్పటా అయితే ట్రూ బ్రౌన్స్ వాళ్ళు ఎక్స్ట్రా స్పెషల్గా ఇస్తారనమాట. అది ఎందుకో చెప్తాను, వెయిట్ చేయండి లాస్ట్ వరకు. సో దుప్పటా అయితే ప్యూర్ జార్జెట్ ఇచ్చారు అండ్ కొంచెం లేస్ గాడిగా ఉండేది అటాచ్ చేశారనమాట. అండ్ దుప్పటా విషయంలో స్పెషాలిటీ అని చెప్పాను కదా, అది వచ్చి ఇదే గైస్. ఇట్లాగా వాళ్ళు ఫ్యూజన్ చేస్తారనమాట. వెనకాల సేమ్ టాప్కి ఏదొచ్చిందో దాంతో హైలైట్ చేస్తారనమాట. దాన్ని ఫ్యూజన్ అంటారు. సో దాన్ని చేయడం వల్ల దుప్పటా అయితే మరింత గ్రాండ్గా కనిపిస్తుంది. సో ఓవరాల్గా లేస్ అయితే ఇలా ఇచ్చారనమాట, పెద్ద లేస్.
సో చూసారా కదా ఎంత బాగుందో. ఇలాంటి దుప్పటాస్ కూడా నాకు చాలా చాలా ఇష్టం. ఎప్పుడు చెప్తూనే ఉంటా, ఇప్పుడు చెప్తున్నాను. సో ఇప్పుడు నేను మీకు ఇది ట్రై చేసి చూపిస్తాను ఎలా ఉంది అనేది. గైస్ లుక్ అట్ దిస్ అవుట్ఫిట్. నాకైతే అసలు చాలా చాలా బాగా నచ్చింది. మస్తు ఉందన్నమాట కలర్ కాంబినేషన్ అంతా కూడా. సో ఇప్పుడైతే ఇయర్ రింగ్స్ పేరప్ చేసి చూపిస్తాను. చాలా కంఫర్ట్గా ఉంది. ఇప్పటి వరకు నేను వేసుకొని చూపించిన అవుట్ఫిట్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. ఎక్సెప్ట్ వెల్వెట్ వన్ అది నాకు ఎందుకు కొంచెం కంఫర్ట్ అనిపించలేదు అనమాట. రిమైనింగ్ అన్నీ చాలా చాలా బాగున్నాయి అనమాట. సో అందుకే వెంటనే ఎక్స్ప్రెస్ చేసేస్తున్నాను నా ఫీలింగ్స్ ఎలా ఉంది అని. యాక్చువల్లీ నా దగ్గర లావెండర్ కలర్ ఇయర్ రింగ్స్ లేవన్నమాట. లావెండర్ అంటే కొంచెం కాంట్రాస్ట్గా మస్తు ఉంటుంది. ఎనీవేస్ నేను క్రిస్టల్ ఇయర్ రింగ్స్ పేరప్ చేసేస్తున్నాను. బికాజ్ ఇది మొత్తం కొంచెం గోల్డ్ వచ్చింది కదా. సో కాంట్రాస్ట్ వేస్తే బాగుంటుంది అనిపించింది. మీకు ఎలా అనిపించింది అని లెట్ మీ ద కామెంట్ సెక్షన్. నాకైతే ఇదే పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని పేర్ చేసేసుకుంటా. సో గైస్ సర్ప్రైజింగ్లీ దీనికి ఒక పాకెట్స్ కూడా ఇచ్చారనమాట. రైట్ సైడ్ పాకెట్స్ ఇచ్చారు. అండ్ ఓవరాల్ దుప్పటా వేసుకున్నట్టు డ్రెస్ అయితే మస్తుంది. నాకైతే బాగా నచ్చేసింది. ఇలా ప్లెయిన్వి కూడా సింపుల్ అండ్ క్లాసీ లుక్ కనిపిస్తాయి. నాకైతే చాలా చాలా బాగుంది. ఎండ్ చేసేస్తున్నాను. అండ్ ఓవరాల్గా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అండ్ నాకు ఈ అవుట్ఫిట్స్ బాగున్నాయి అండ్ మీకు ఏది నచ్చింది అంటే నేను దీంట్లో కొన్ని పెట్టుకుంటాను కదా, అవి మీకు ఏది పెట్టుకుంటాను అని ఎగ్జాక్ట్గా రిలేట్ అయ్యింటే వీటన్నిటి గురించి మనం కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం తప్పకుండా. అలాగే మీరు ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసి వచ్చిన వాళ్ళు ఇంకా మన ఛానల్లో చాలా చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేసి నచ్చితే మీరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి గైస్. బికాజ్ ఈ వీడియో లైక్ చేయడం వల్ల ఇది చాలా ఇంపార్టెంట్ మంచి వీడియో కదా, అందరికీ హెల్ప్ అవుతుంది కాబట్టి అది ఇంకా చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దట్స్ ఇట్ గైస్. మీరు తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి. మీరు మీ ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బాయ్.